నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీ ఆలోచనంతా నీ పిల్లల గురించే కదూ. నాకు అర్థమవుతుంది తల్లి. నువ్వు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు నీ పిల్లల గురించి నాకు అర్థం కావడం లేదు. నీ బాధ్యత కానీ నీ పిల్లల బాధ్యత కానీ నా పాదాల దగ్గర పడవేయి అని చెప్పి నేను పదే పదే నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. అంటే ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాము. మీకు పర్సనల్గా కనుక ఏదైనా ఇంటి సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారానే మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఇంకా బాబాకి తెలుసండి ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలి అనేది. అంటే మనం బాబా భక్తులమైతే బాబా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయన తోడుగా ఉంటారండి. మనం అయిన వాళ్ళు మనకి ఎవరైతే ఇష్టమో, మనకి మన తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో, ఎవరి వల్ల అయితే మనం సంతోషంగా ఉన్నామో వాళ్ళందరినీ కూడా ఆయన సంతోషంగా చూసుకోగలుగుతారు. అలాంటి సమయంలో పిల్లల గురించి మనం భయపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదని కూడా చెప్తున్నారండి. వాళ్ళ బాధ్యత అంతా కూడా నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకు, వాళ్ళకి చిన్నగా హాని జరిగినా కూడా నేను అది చూస్తూ ఊరుకోను, దానికి తగిన పరిష్కారాన్ని నేను వాళ్ళకి తెలియచేస్తాను అని చెప్పి బాబా అంటున్నారు. అందువల్ల ధైర్యంగా ఉండమని మనందరికీ ధైర్యాన్ని ఇస్తున్నారండి ఈ రోజున.